హాయ్ కన్నయ్య. రామాయణంలో రాముడు సీత అడవిలో ఉన్నప్పుడు రావణుడు వచ్చి సీతమ్మని తీసుకెళ్తాడు కదా. దాని తర్వాత రాముడు, లక్ష్మణుడు, హనుమాన్ ఇంకా చాలామంది కలిసి రావణుడితో యుద్ధం చేసి సీతమ్మను తీసుకెళ్ళడానికి వెళ్తారు అందరూ. లంకకు వెళ్ళాక యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. చాలాసేపు యుద్ధం తర్వాత రావణుడి కొడుకు బాణం వేయడం వల్ల లక్ష్మణుడు కళ్ళు తిరిగి పడిపోతాడు పాపం. ఎంత లేపినా లేవడు. అప్పుడు రాముడు చెప్తాడు, హిమాలయాలలో సంజీవని అనే పర్వతం ఉంటుంది. ఆ పర్వతం పైన ఉండే చెట్టు మందు పెడితే లక్ష్మణుడు కళ్ళు తెరిచి చూస్తాడు. ఎవరైనా తీసుకొస్తారా అని అడుగుతాడు. ఎవరు తీసుకొస్తారు మరి? అక్కడ అంత స్ట్రాంగ్ ఎవరున్నారు? హనుమాన్ కదా. హనుమాన్ అక్కడే ఉంటాడు కదా. అప్పుడు హనుమాన్ నేను తీసుకొస్తాను అంటాడు. రాముడికి నమస్తే చేసి వెళ్తాడు హనుమాన్. హిమాలయాల్లోకి వెళ్ళాక సంజీవని పర్వతం కనిపిస్తుంది. కానీ అందులో ఏ చెట్టు తీసుకురావాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలో తెలియక ఆ పర్వతం మొత్తం చేతిలోకి తీసుకొని రాముడి దగ్గరకు వచ్చేస్తాడు హనుమాన్. అంత పెద్ద పర్వతం కూడా చేతుల్లో పట్టుకొని తీసుకొచ్చేస్తాడు హనుమాన్. ఎంత స్ట్రాంగ్ కదా బజరంగబలి. అప్పుడు ఆ చెట్టు మందు పెట్టగానే లక్ష్మణుడు కళ్ళు తెరుస్తాడు. మంచి పని చేసినందుకు బజరంగబలిని అందరూ మెచ్చుకుంటారు, గుడ్ బాయ్ అని. లక్ష్మణుడు లేచాక మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తాడు రాముడు. రావణుడిని చంపేసి సీతమ్మని తీసుకొచ్చేస్తాడు. అప్పుడు అందరూ హ్యాపీగా అయోధ్యకి వెళ్ళిపోతారు.